హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ముంత కింద పప్పు చేసుకుందాం. అది కొంచెం టేస్టీగా రావాలంటే మనం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకున్నాను. దీనిలోనే సన్నగా తరిగిన కరివేపాకును వేసుకొని కొంచెం దోరగా వేయించుకున్నాను. ఇది కొంచెం దోరగా వేగాక కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. జీడిపప్పు అనేది ఆప్షనల్ మాత్రమే, మీరు దీన్ని వేరుశెనగపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇవి కొంచెం బాగా వేగాక కొన్ని పుట్నాల పప్పు కూడా వేసుకొని వేయించుకొని వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండ్లీలో ఒక గిన్నెడు మరమరాలు వేసుకొని వేయించుకుంటున్నాను. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2-3 మినిట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోండి. తరువాత ఒక ఉల్లిపాయను సన్నటి ముక్కల్లా కట్ చేసుకొని దీనిలో కొంచెం ఉప్పు వేసాను. ఒక టమోటాని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసి కలుపుకుంటున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేదు అనుకుంటే కారంతో అయినా చేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని చేత్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరమరాలు వేయించుకోవడం కూడా ఆప్షనల్ మాత్రమే, మీకు వేయించుకోవద్దు అనుకున్నా కూడా వేయించుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర, మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పుట్నాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని వేసుకొని చేత్తో బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా వేయించుకొని ఉంచుకున్నాం కదా మరమరాల్ని, ఆ మరమరాల్లో ఈ కలిపిన టమోటాలు, ఉల్లిపాయలు ఈ మిశ్రమాన్ని వేసి దీనిలో ఒక నిమ్మకాయని రసంలాగా పిండుకొని బాగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, మన ముంత కింద పప్పు రెడీ అయిపోయింది. ముంత కింద పప్పు అంటే మనం మురి మిక్సర్ అని కూడా అంటాము, అదేనమాట. దీని అన్నిటిని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన దగ్గర సేవ్ కానీ సన్నకార పూస కానీ చిప్స్ లాంటివి ఏమైనా ఉంటే పైన ఇలా చల్లుకొని వీటిని ఎంజాయ్ చేయండి.